ఈ 42% బీసీ రిజర్వేషన్లు అనేటటువంటి అంశము మళ్ళీ ఒకసారి కుట్రలమయమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే ప్రధాన డిమాండ్గా వచ్చినటువంటి 42% బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది ఈ 2 సంవత్సరాలుగా ఇంతవరకు కూడా ముందుకు పోయినటువంటి విషయం మనకు అందరికీ తెలుస్తుంది. అయితే ఏంటిదంటే మనం ఏమనుకున్నామంటే 42% లేకుండా ఏ ఎన్నికలు కూడా మేము వేము అనేటటువంటి రెగ్యులర్ ప్రకటనల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడొకప్పుడు చేస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి బీసీలందరూ కూడా సర్పంచ్ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఎండగట్టి డిపాజిట్లు కూడా పోయేటటువంటి విధంగా వాళ్ళను ఓడగొట్టినటువంటి విధంగా ప్రజలందరూ కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితి. అయితే సరైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, సరైనటువంటి ప్రయత్నం లేకుండా సర్పంచ్ ఎలక్షన్స్ అనేటటువంటిది చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది మోసానికి తెరలేపింది అనేటటువంటి అనుమానాలు రేకెత్తినాయి మనకందరికి కూడా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే కోర్టు తీర్పు ఉంది కాబట్టి మేము సర్పంచ్ ఎలక్షన్స్ చేస్తున్నాం అన్నారు కాబట్టి దీని మీద కొంత అయోమయం ఏర్పడ్డది. నిజమేమో కోర్టు తీర్పు ఉంది కదా అందుకొరకు చేస్తున్నారేమో అనేటటువంటి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటిదంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ మొన్ననేమో ఏజెండాలో కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేటటువంటిది అసెంబ్లీ ఎజెండాగా ప్రకటించాడు. ఆ తర్వాత మనం దీని మీద పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పుడు పరోక్షంగా మున్సిపల్ ఎలక్షన్స్ అనేటువంటి సబ్జెక్టును హైలైట్ చేసుకుంటూ తీసుకొస్తున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే ఈ 42% ఎగరగొట్టడానికి మళ్ళొక లోకల్ బాడీ ఏ కోర్టు తీర్పు లేకుండా, ఎందుకంటే జడ్పీటీసీకి ఎంపీటీసీకి ఏ కోర్టు అడ్డు తీర్పు అడ్డం లేదు, మున్సిపాలిటీకి కూడా ఏ కోర్టు తీర్పు కూడా అడ్డం లేదు, ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది పెద్దలు ఏం చెప్పారంటే మేము వచ్చే పార్లమెంట్లో కూడా ప్రైవేట్ బిల్లు పెడతాము అనేటటువంటి ఒక ఆశ చూపించాము. నిజంగానే మేము పెడతారేమో, పెట్టిన తర్వాత వీళ్ళు ముందుకు పోతారేమో అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా అటువంటి ప్రయత్నాలు ఏం లేకుండా, స్టడీ సపోర్ట్ లేకుండా మరొక స్థానిక ఎన్నికలకు ముందుకు వస్తుండేది. అంటే ఏంటిదంటే స్థానిక సంస్థలకు ముందుకు పోవడం ద్వారా 42%ను మరుగున పడేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ 42%ను ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా ప్రజలందరూ కూడా ఎలక్షన్స్ మత్తులోకి వెళ్ళిపోయినారు. అదే మత్తును కంటిన్యూ చేసి మిగతా లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకుంటే 42% అనేటటువంటిది ఎగిరిపోయేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ 42% అనేటటువంటి దానికి ఇంపార్టెన్స్ ఏంటిదంటే దాదాపు 40 సంవత్సరాల తర్వాత, గతంలో 44% ఎన్టీ రామారావు రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత అప్పుడు ఎగిరిపోయిన తర్వాత ఇది రావడానికి ఒక 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ 42% అనేటటువంటిది ఎగిరిపోతే ఈ రిజర్వేషన్ల అంశం మీద రాబోయే రోజుల్లో ప్రజలు కానీ, ఉద్యమం కానీ, ఉధృతి కానీ ఉండేటటువంటి ప్రమాదం అనేటటువంటిది లేకుండా వాళ్ళకి పోతుంది అనేటటువంటి దుర్బుద్ధితో దగ్గర కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మనకు స్థానిక సంస్థల కంటే కూడా విద్యా ఉద్యోగాలు అనేటటువంటిది చాలా ప్రధానమైనది. 42% తోటి విద్యా ఉద్యోగాలు వస్తే సమాజం పూర్తిగా మారిపోతుంది. ఈ 70 సంవత్సరాలుగా ఏవైతే అన్యాయాలు, అసమానతలు ఉన్నాయో అవి రూపుమాపేటటువంటి అవకాశం ఉంటుందండి. ఈ రకంగా సమాజం బ్యాలెన్స్ అయ్యేటటువంటి ఉన్నది కాబట్టి ఈ విద్యా ఉద్యోగాల దాకా కూడా పోకుండానే ముందే ఎగరగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితిలో కూడా మనం రెగ్యులర్గా సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా మన ఉద్యమ ఉధృతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యా ఉద్యోగాలు ఎగిరిపోతే ఇక మొత్తం 42% అనేటటువంటిది ఎగిరిపోతే రాబోయే రోజుల్లో కూడా బీసీలు సమాజంలో కూడా బ్యాలెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దాని కొరకు మన నిరంతర ప్రయత్నాలు సాగించాలని తెలియజేస్తూ